ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో రావడం జరిగింది. అదేవిధంగా అనిల్ అంబానీ గారి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో రావడం జరిగింది. కేంద్ర కేబినెట్ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో రావడం జరిగింది. మరోవైపు గౌతమ్ అదానీ గారి మీద కూడా అమెరికాలో కేసులు కొనసాగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి మధ్యలో నరేంద్ర మోదీ గారు, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశం పట్ల ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ మరి స్పందించకపోవడము, వాటిని ఖండించకపోవడము ఒకటే సమాధానంగా కనబడుతున్నాయి. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కాంప్రమైజ్డ్. నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారికి సరెండర్ అయిపోయి ఉన్నారు. ఈరోజు యావత్ భారతదేశం కూడా చూస్తూ ఉంది. ఒక స్వతంత్ర దేశమైనటువంటి భారతదేశం ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి మరి వారు ఆర్డర్స్ ఇవ్వడము, మీకు కేవలం 30 రోజుల గడువు ఇస్తున్నాము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి అని చెప్తా ఉన్నారు. మరొక వైపు యావత్ దేశం కూడా చూసింది, పాకిస్తాన్తోని మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా నేనే ఆ యుద్ధాన్ని ఆపినా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ఏకంగా 50 సార్లు అంతర్జాతీయ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఒక్కసారైనా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బయటకు వచ్చి దాన్ని ఖండించిండ్రా? ఈరోజు రష్యా నుంచి మీరు ఆయిల్ని కొనుక్కోవడానికి 30 రోజులు గడిపిస్తా అంటున్నాం. మరి దీనిపై కూడా నరేంద్ర మోదీ గారు ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడము, స్పందించకపోవడము చాలా దురదృష్టకరము. మరొక వైపు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా భారతదేశంలో చెప్తున్నాడు, భారతదేశాన్ని మేము చైనా దేశంలాగా ఎదగనివ్వము, మేము అదగదొక్కుతామని చెప్పేసి స్పష్టంగా మీడియా ముఖంగా కూడా చెప్తే కూడా మరి దాన్ని నరేంద్ర మోదీ గారు ఖండించకపోవడము, మరి ఇవన్నీ ఎటుదారి తీస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయి ఉన్నాడు. తన వ్యక్తిగత విషయాలను భారతదేశ సార్వభౌమాధికారానికంటే ముందు పెట్టడము చాలా దురదృష్టకరము. ఈరోజు భారతదేశ ప్రజలు కూడా నరేంద్ర మోదీ గారిని ఒకటే కోరుతున్నారు, మీపై వస్తున్నటువంటి ఆరోపణల మీద స్పందించండి, లేకపోతే రాజీనామా చేయండి. ఈరోజు భారతదేశ పౌరుల తరఫున లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే మరి వారికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడము, మరి దారి మళ్లించే పనులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదన్నిటికీ కూడా ఒకటే దానికి నిదర్శనము, నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయి ఉన్నాడు. వెంటనే సమాధానం చెప్పాలి, లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలి. అప్పటిదాకా ఈ పోరాటం ప్రజల తరఫున కొనసాగుతూనే ఉంటుంది. District